పెరుగుట విరుగుట కొరకే అంటారు. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్నది బాగా పెరుగుతూ వచ్చినాయి. క్యాష్తో జరిగే పనులన్నీ నిదానంగా మనం ఆ రూట్లోకి వెళ్ళిపోయాం. అయితే ఇప్పుడు బెంగళూరులో రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది. నో యూపీఐ అంటే మామూలుగా అడుక్కునే వాళ్ళు చివరికి గంగిరెద్దుల వాళ్ళు కూడా స్కానింగ్ క్యూఆర్ కోడ్లు పెట్టినటువంటి స్టేజీ నుంచి ఒక్కసారిగా అసలు యూపీఐ ట్రాన్సాక్షన్ మేము చెయ్యమని చెప్పే దశకు వచ్చింది. ఎందుకయ్యా అంటే యాజ్ ఫర్ నామ్స్ వచ్చేటప్పటికి జిఎస్టీ రూల్స్ ఏంటంటే మనకి టోటల్ టర్న్ ఓవర్ అంటే మనం కొనుగోలు చేసిన అమ్మిన ఈ మొత్తం వ్యవహారం కలిపి 40 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ పైన జిఎస్టీ కట్టాలి. వాళ్ళు మన లాభంతో సంబంధం లేదు. సాధారణంగా వ్యాపారంలో లెక్క ఎట్లా ఉంటుంది, మనకి 10 లక్షల రూపాయలు మనం సరుకులు కొని అమ్మాం అంటే 10 లక్షల రూపాయలు అమ్మినప్పుడు 1 లక్ష రూపాయల లాభం వస్తుంది కొంతమందికి, 50,000 లాభం వస్తుంది, కొంతమందికి 30,000 లాభం వస్తుంది. ఆ ఓవరాల్ ఫెనామినా మీద ఆధారపడి ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఈ జీతాలు అద్దెలు ఇవన్నీ చూస్తే మరొక తేడా ఉంటుంది. కానీ ఇవన్నీ కాకుండా టోటల్ టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ వేస్తుంది జిఎస్టీ. 6% ట్యాక్స్ పడుతుంది. 40 లక్షలకి 6% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ రోడ్ల పక్కన టిఫిన్ బండ్లు, పానీపూరి బండ్లు, లేకపోతే కనుక చిన్న చిన్న హోటళ్ళు ఇట్లాంటివన్నీ సాధారణంగా రెస్టారెంట్లు వాళ్ళందరూ కూడా ఏది జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, డబ్బులు కడతారు, పన్ను అదంతా జరుగుతుంది. కానీ ఈ చిన్న చిన్న బళ్ళ వాళ్ళు జిఎస్టీ రిజిస్టర్ చేసుకుంటారు, చిన్న చిన్న రోడ్డు పక్కన టిఫిన్ బళ్ళు పెట్టే వాళ్ళు జిఎస్టీ రిజిస్టర్ చేసుకోరు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది కాదు, కొన్ని వేల మంది, లక్షలు అనడానికి లేదు కానీ కొన్ని వేల మంది, వాళ్ళందరికీ 40 లక్షలు ఏడాదికి టర్న్ ఓవర్ కామన్ అట. అంటే మనకి నేను కొన్నది ఎంత 50 రూపాయలు 100 రూపాయలు అనుకుంటాం. కానీ ఒక 100 మంది 100 రూపాయలు కొంటే 10,000 రూపాయలు అవుతుంది. అంటే టిఫిన్ ఇవాళ రోజున ఎంత చీఫ్గా తీసేసినా 50 రూపాయలు తక్కువే ఉండట్లేదు కదా. రోడ్డు పక్కన వాళ్ళ దగ్గర కూడా బెంగళూరు లాంటి చోట్ల గట్టిగానే ఉంటుంది. అది రెస్టారెంట్లతో పోల్చుకుంటే తక్కువ, కానీ మన ఆంధ్ర లాంటి చోట్లతో పోల్చుకుంటే ఎక్కువే. అట్లాంటి దాంతో వాళ్ళకి 40 లక్షల రూపాయలు అనేది 6 నెలలకి 7 నెలలకి అయిపోతుందంట. అంటే ఏడాదికి వచ్చేటికి 70-80 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. 40 లక్షల పైన అవుతున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 2 లక్షల దాకా ఉంటారన్నటువంటి ఒక అంచనా. వాళ్ళందరికీ జిఎస్టీ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. ఇదిగో వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో కదా వెళ్ళేది క్యూఆర్ కోడ్ అనేది, ఆ బ్యాంక్ అకౌంట్స్ని బేస్ చేసుకుని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. మీరు 40 లక్షలు దాటున్నారు కాబట్టి ట్యాక్స్ కట్టాలి, ఎగ్గొడుతున్నారు, మీరు రిజిస్టర్ చేయించుకోవట్లేదు అని చెప్పేసి. దీంతో ఒక్కసారి షాక్ అయ్యారు. అంటే ఇప్పుడు ఒక టిఫిన్ బండికి 40 లక్షల రూపాయలు ఇది నడిపితే అందులో వాళ్ళ మెటీరియల్ కొనుక్కున్నందుకు కనీసం 10-15 లక్షలు అవుతుంది. అక్కడ పనిచేసే సిబ్బంది ఒకళ్ళ కుదరదు, అక్కడ 3-4 పెట్టుకోవాలి. వాళ్ళ జీతాలు ఇవి లెక్కేసుకుంటే ఇంకో 10-15 లక్షలు నడుస్తుంది. వీళ్ళకి మిగిలేది వాళ్ళు ఇంటికి కానీ ఒక 10 లక్షలు మిగులుతుంది అనుకుందాం. అంత కూడా మిగిలచ్చు. 10 లక్షలు లేకపోతే చేయలేరు అనుకోండి. నెలకు 1 లక్ష రూపాయలు లాభం లేకపోతే. మామూలుగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేది లేకపోతే ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళకి 1 లక్ష రూపాయలు అంటే ట్యాక్సబుల్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ కాబట్టి. ఇక్కడ జిఎస్టీ లెక్కన వీళ్ళు ట్యాక్సబుల్ అవుతారు. టోటల్ 40 లక్షలకి 6% కట్టాలి. అంటే 3,20,000 డబ్బులు కట్టాలి వీళ్ళు. అంత డబ్బులు ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అర్జెంటుగా ఈ అయిపోయిన ట్రాన్సాక్షన్స్ కట్టాలి. ఇకపైన మాకు అదొద్దు, యూపీఐ వద్దు, ఎవరు వచ్చినా సరే డబ్బులు ఇవ్వండి అంటున్నారు, క్యాష్ ఇవ్వండి అంటున్నారు. దీంతో ఇప్పుడు జనమందరూ వెళ్ళి ఏటీఎంల దగ్గర డబ్బులు డ్రా చేసుకుని వచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారిగా రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అయింది.